హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో చాట్ జీపీటీని మనం యూస్ చేసుకొని దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది వచ్చినట్టయితే మనము హ్యాపీగా అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే చేసుకోవచ్చు, మనీ కూడా ఎర్న్ చేయొచ్చు, మానిటైజేషన్ కూడా తొందరగా అవుతుంది. సో ప్రతిరోజు ఏం కంటెంట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలని అయితే అందరికీ డౌట్ అయితే ఉంటుంది. సో దీన్ని చాట్ జీపీటీ యూస్ చేసుకొని మనమైతే కంటెంట్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనకి మైండ్లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో దాన్ని అడిగామనుకోండి, ఆ కంటెంట్ గురించి పూర్తిగా స్టోరీ అయితే ఇస్తుంది. సో స్క్రిప్ట్ అయితే ఇస్తుంది. ఆ స్క్రిప్ట్ని తీసుకొని అలాగే పెట్టేయకోకుండా మీరు కొన్ని మార్పులు చేర్పులు చెయ్యండి. ఖచ్చితంగా మీకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, ఏమేమి ఎలిమెంట్స్ కావాలి, అండ్ ఇక్కడ ఈ పాయింట్లో స్క్రిప్ట్ ఎలా ఉండాలి, సీన్ బై సీన్ ఎలా ఉండాలి, అండ్ ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చు, ఎలా చేస్తే బాగుంటుంది, అండ్ జనాలకి నచ్చేటట్టు మీరు వాళ్ళ పల్స్ని పట్టుకోగలిగితే మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉంటాడు. సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే ఒక స్క్రిప్ట్ అడగండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో దాని గురించి మీకు ఏదైతే మైండ్లో ఉంటుందో ఆ స్టోరీని మీరు స్క్రిప్ట్ లాగా అడగండి. అడిగిన తర్వాత దాన్ని మీరు మార్చండి, మీ స్టైల్లో మార్చండి. ఆ తర్వాత మీరు స్టోరీ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మీరు వచ్చేసి వీడియో అయితే చేయడం స్టార్ట్ చేయండి. ఎడిటింగ్ చేయండి, బాగా చేయండి. ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగుండాలి. చూడగానే అందరూ పడిపోవాలి, ఫ్లాట్ అయిపోవాలి. ఫస్ట్ 1 మినిట్ ఖచ్చితంగా మన ఆడియన్స్ని అలా పట్టుకొని ఉండాలి. అంత కెపాసిటీ స్టోరీకి అయితే ఉంది అనుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఆపాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ ఫస్ట్ కొంచెం సేపు పట్టుకోగలిగితే స్టోరీ మాత్రం ఆ పవర్ ఉంది అనుకోండి స్టోరీకి, ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతుంది. నేను చెప్పేది లాంగ్ వీడియోస్కి గుర్తుపెట్టుకోండి. లాంగ్ వీడియోస్కి మీరు ఇలా చేయండి. ఆ స్క్రిప్ట్ అయితే తీసుకొని మీరు మార్చుకొని ఆ తర్వాత వచ్చేసి ఏఐతో మీరు ఒక్కొక్క ప్రాంప్ట్ ఇచ్చి మీరు ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫోటో నుంచి తర్వాత మీరు టెక్స్ట్ టు ఫోటో నుంచి వీడియోకి అయితే కన్వర్ట్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం వీడియోస్ అన్నీ రెడీ అయితే అయిపోతే ఆ తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారు, మొత్తం డబ్బింగ్ చెప్పడం, అండ్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ వాయిస్ తగ్గించి మ్యూజిక్ వేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేయాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఎక్కించాలి, అండ్ వాయిస్ వచ్చేటప్పుడు మ్యూజిక్ డౌన్ ఉండాలి. ఇవన్నీ చూసుకొని ఎడిటింగ్ బాగా చేసుకొని ఆ తర్వాత మీరు బాగుంది అని 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఆ తర్వాత అప్లోడ్ చేయండి. మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి అండ్ మంచి కీవర్డ్స్ ఇవ్వండి. చాలా బాగా నీట్గా థంబ్నెయిల్ అయితే చేయండి. ఫోటో చాలా బాగా పెట్టండి. అలా చేసి పెట్టండి. ఖచ్చితంగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.